నమస్తే అండి. మేము హైదరాబాద్ తెలంగాణ నుంచి. మా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9010548894. మీరు మా యూట్యూబ్ ఛానల్కి ఫస్ట్ టైం కానీ వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. కింద గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. మేము ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తామో మీకు కూడా నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. తద్వారా మీరు కూడా మా వీడియోస్ని చూడవచ్చు. ఇక్కడ మన దగ్గర సింప్లెక్స్ మెటల్ డిటెక్టర్ ఉంది. ఆల్రెడీ ఇది ఒకటి నేను అన్బాక్సింగ్ అయితే చేయడం అయితే జరిగింది ఇంతకుముందు వీడియోలో. కానీ చాలామంది కొన్న తర్వాత అడుగుతున్నారు, ఈవెన్ నార్త్ నుంచి కానీ అటు ఢిల్లీ, యూపీ, ఎంపీ నుంచి కూడా. ఇది రీసెంట్లీ వచ్చిన మిషన్ అనమాట. మనకు ఈ జనవరి 2024లో దీన్ని ఆపరేటింగ్ ఎలా చేయాలి అండి అని అడుగుతున్నారు. అన్బాక్సింగ్ అయితే చేశారు కానీ ఆపరేటింగ్ వీడియో కూడా చేయండి అని అడగడం అయితే జరిగింది. కాబట్టి ఈ వీడియోలో నేను క్లారిటీగా చెప్తాను ఆపరేటింగ్ ఎట్లా చేయాలి ఏంటిది అనేసి. మినరలైజేషన్ సాయిల్స్లో కూడా బాగా పనిచేస్తుందండి. పాత సింప్లెక్స్ వచ్చేది మనకు. పాత సింప్లెక్స్ టోటలీ డిఫరెంట్ అండి. దానికి ఈ యొక్క సింప్లెక్స్ బీటీ అనేసి ఇది కొంచెం అడ్వాన్స్డ్ వర్షన్ అనమాట. బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. సౌండ్ బయటికి రాకుండా ఉండాలంటే వైర్లెస్ బ్లూటూత్ ద్వారా. ఈ రెండు తేడా కూడా నేను త్వరలో ఒక వీడియోనైతే చేస్తానండి. ఇక్కడ చూడొచ్చు మీరు. దానికి సంబంధించి ఇక్కడ మనకు చూడండి అల్ట్రా డబ్ల్యూహెచ్పి అని ఉంటుంది. వైర్లెస్ హెడ్ ఫోన్స్ కూడా దీంతో పాటు తీసుకోవచ్చు. అల్ట్రా బీటీ అనమాట. ఇప్పుడు మన దగ్గర ఉన్నది బీటీ బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. అంతకుముందు సింప్లెక్స్లో మనకు వచ్చేసేసి మనకు కంపల్సరీ వాళ్ళ దగ్గర బ్లూటూత్ కొనాల్సి వచ్చేది, లేదంటే వైర్డ్ పెట్టుకోనిక హెడ్ ఫోన్స్ అన్నది వైర్ది యాక్సెసరీస్ కొనాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అలా లేదు. మన ఇంట్లో వాడే బ్లూటూత్ ద్వారా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సీరియల్ నెంబర్ కూడా ఉంటుంది. సీరియల్ నెంబర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు అది ఒరిజినల్ డూప్లికేట్ అనేసి. చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే, సార్ ఇది ఆపరేటింగ్ అన్నది కొంచెం మనకు కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది పాత సింప్లెక్స్ కన్నా అనేసి. కాకపోతే పాత దానికన్నా ఇది కొంచెం అడ్వాన్స్డ్ వర్షన్ అండి. ఆపరేటింగ్ ఈజీగానే ఉంటుంది, కొంచెం సెట్టింగ్స్ అన్న చేసుకునేది ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు మనకు ఒక స్టిక్ ఉంటుంది, ప్లస్ దానికి సంబంధించి ఇది మెయిన్ డివైస్ అనమాట. ఈ డివైస్లో మనం ఎట్లా ఆపరేట్ చేయాలి ఏంటిది అన్నది కూడా నేను ఇప్పుడు క్లారిటీగా చేయడం అయితే జరుగుతుంది. 11 ఇంచ్ కాయిల్ వస్తుంది ఇందులో. మీరు 13 ఇంచ్ కావాలంటే కూడా తీసుకోవచ్చు. డెప్త్ ఎక్కువ కావాలి అంటే మినరలైజేషన్ సాయిల్స్లో అయితే బాగానే పనిచేస్తుందండి. ఫుల్లీ వాటర్ ప్రూఫ్. నీళ్ళల్లో మొత్తం మునిగినా కూడా ఏం కాదు. సముద్రపు ఒడ్డున కానీ మీకు నీళ్ళల్లో కానీ అంటే చెరువులు, నదుల్లో కూడా ఇది కంప్లీట్గా మూసినా కూడా మనం లోపల పెట్టినా కూడా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. నీళ్ళలో మునిగినా కూడా మీరు ఇక్కడ చూడవచ్చు సింప్లెక్స్ బీటీ అనమాట. నెక్స్ట్ ఇయర్ వచ్చి కొత్త వర్షన్ కూడా వస్తుంది. ఈ ఇయర్ అయితే సింప్లెక్స్ బీటీ అని బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకునే డివైస్ అనమాట. ఇక్కడ చూడండి ఆల్రెడీ నేనైతే ఫిట్టింగ్ చేసి పెట్టడం అయితే జరిగింది. ఇలా ఉంటుంది సింప్లెక్స్ బీటీ అనేసి. ఇక్కడ మీరు చూడండి బ్లూ కలర్లో ఉంటుంది. ఇది అల్ట్రా కూడా తీసుకోవచ్చు, మళ్ళీ ప్లస్ మీకు డబ్ల్యూహెచ్పి వైర్లెస్ హెడ్ ఫోన్స్ కూడా తీసుకోవచ్చు అనమాట దీంట్లో. ఇది ఐరన్ ఆఫ్ కూడా మీరు ఈజీగా చేసుకోవచ్చు. ఐరన్ ఆఫ్ కూడా ఎలా చేయాలి ఏంటన్నది ఈ వీడియోలో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిషన్ ఆన్ చేయాలండి. ఆన్ చేయడానికి మనకి ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ ఒత్తి పట్టుకుంటే మిషన్ అయితే ఆన్ అయిపోతుంది. చూసారు కదా, ఇక్కడ మిషన్ ఆన్ అయిపోయింది. కొంచెం బ్రైట్నెస్ అన్న తగ్గించుకుందాం మనం, ఎందుకంటే బ్రైట్నెస్ తగ్గించుకోకపోతే మనకు ఇది స్క్రీన్ కనిపించదు అనమాట. అందుకే నేను ఒక్కసారి బ్రైట్నెస్ తగ్గించుకున్న తర్వాత నేను మీకు కొంచెం మళ్ళీ క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఆల్ బ్రైట్నెస్ అయితే తగ్గించేసామండి. ఇప్పుడు ఈ బటన్ ఒత్తి పట్టుకొని మిషన్ ఆన్ చేయాలన్నమాట. చూసారు కదా, ఆఫ్ చేయాలన్నా కూడా ఇదే బటను. మళ్ళీ ఇప్పుడు మనం ఈ బటన్ని లాంగ్ ప్రెస్ చేస్తే మిషన్ ఆన్ అయిపోతుంది. సింప్లెక్స్ బీటీ అని వస్తుంది. మిషన్ అయితే ఆన్ అయిందండి. ఇక్కడ మోడ్స్ ఉన్నాయి చూసారు కదా, డిఫరెంట్ మోడ్స్. మనకి ఇక్కడ ఈ యారో కానీ ప్రెస్ చేస్తూ ఉంటే అటు ఇటు వెళ్తూ ఉంటుంది. ఈ యారో ప్రెస్ చేయగానే పక్కకు వస్తాం. చూసారు కదా, ఈ పక్కకు వచ్చాము. ఇది చెట్లు గడ్డి ఉన్నప్పుడు ఇందులో పెట్టుకోవాలి. మళ్ళీ ప్రెస్ చేసినప్పుడు పక్కకు వస్తాం. ఎక్కువ చెట్లు గడ్డి ఉన్నప్పుడు ఈ 2లో పెట్టండి. అక్కడ సముద్రము నీళ్ళల్లో ఈ మోడ్ పెట్టుకోవాలంటే ఇటు రావాలి. ఇది ఆల్ మెటల్స్ అనమాట. జస్ట్ మళ్ళీ ఇటు రావాలంటే ఈ బటన్ ఒత్తడమే. ఇది జనరల్ మోడు. ఓపెన్ ల్యాండ్లలో కానీ మైదానము లేదంటే ఇంట్లల్లో ఈ మోడ్ అయితే పెట్టుకోండి. గ్రౌండ్ బ్యాలెన్స్ అనేది చేస్తున్నప్పుడు చాలామంది అనడం ఏంటంటే గ్రౌండ్ బ్యాలెన్స్ కావటం లేదండి, చాలా ఇబ్బంది అవుతుంది అంటారు. గ్రౌండ్ బ్యాలెన్స్ చేయాలంటే చాలా ఈజీ అండి. నిజం చెప్పాలంటే ఈ బటన్ ఉంది కదా, ఇది ఒత్తి పట్టుకొని జస్ట్ మనం గాలి కొడతాం కదా, అప్పట్లో పాత వెహికల్స్కి, సైకిల్కి ఎలా అయితే పంపింగ్ చేస్తామో అట్లా ఒక 2 ఇంచులు 3 ఇంచులు పైకి కిందికి అనగానే గ్రౌండ్ బ్యాలెన్స్ అయితే ఆటోమేటిక్ అవుతుంది. మాన్యువల్గా అయితే చాలా మిషన్లు సెట్ అయితే కావండి. ఇది కొత్త లేటెస్ట్ టెక్నాలజీ కాబట్టి ఆటోమేటిక్గా మనం చేసుకోవచ్చు. ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ కనిపిస్తుందా, ఈ బటన్ని మనం ఒత్తి పట్టుకొని 90 అని నెంబర్ వచ్చిందా, ఇట్లా అనగానే నెంబర్ చేంజ్ అయిపోయింది. చూసారు కదా,
90 నుంచి వేరే నెంబర్ ఏది వచ్చినా కూడా గ్రౌండ్ బ్యాలెన్స్ సెట్ అయిపోయినట్టే, ఇంకా అటు ఇటు తిప్పుకుంటూ వెళ్ళిపోవడం అండి. అంతకన్నా సెట్టింగ్స్ అయితే ఏమీ లేవు. కానీ మీకు ఇప్పుడు ఐరన్ అనేది ఎప్పుడు కూడా ఈ మిషన్లో ఆఫ్లోనే ఉంటుందండి. ఐరన్ అనేది ఎప్పుడు కూడా మిషన్లో ఆఫ్ ఉంటుంది. ఇంతకుముందు సింప్లెక్స్లో మనకు వైట్ డబ్బా వచ్చేది సింప్లెక్స్, మనకు ఆ స్క్రీన్ కూడా కొంచెం చేంజ్గా ఉండేది. అందులో వచ్చేసేసి మనకు ఐరన్ అన్నది మనం ఆన్ చేసుకోవాల్సి వచ్చేది. అంటే మిషన్ వన్స్ ఆఫ్ చేసామనుకోండి, ఐరన్ అన్నది ఆన్లో ఉండేదన్నమాట. ఈ మిషన్ అలా కాదు, మనం ఇప్పుడు ఎప్పుడు ఐరన్ ఆఫ్లోనే ఉంటుంది మిషన్ ఆఫ్ చేస్తే. ఇప్పుడు మనం ఆన్ చేయాలంటే ఈ సెట్టింగ్స్ ఉందిగా, ఈ సెట్టింగ్స్ వచ్చేసేసి దీన్ని ఇక్కడికి తీసుకొని రావాలి. ఈ ఆరో మార్క్ ఉందా, ఈ ఆరో మార్క్ ద్వారా ఇటు రావాలి. చూసారా, ఇక్కడ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ మూలబొమ్మ కనిపిస్తుంది చూడండి. ఈ మూలబొమ్మ ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ ప్లస్ కానీ మైనస్ కానీ ఏదైనా ఒత్తవచ్చు. వైట్ వచ్చిందంటే, ఇట్లా వైట్ ఉందంటే ఐరన్ ఆన్ అయినట్టు అనమాట. అదే ఆఫ్ చేసుకోవాలంటే మళ్ళీ ప్లస్ ఒత్తండి, ఐరన్ అన్నది ఆఫ్ అయిపోతుంది. మనం ఐరన్ ఆన్ చేసుకొని మిషన్ ఆఫ్ చేసామనుకోండి, మళ్ళీ ఆన్ చేస్తే ఐరన్ అన్నది ఆఫ్ అయిపోతుంది అన్న విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడొచ్చు మీరు, ఐరన్ అన్నది మీకు ఆఫ్లో ఉందా ఆన్లో ఉందా అన్నది చెక్ చేసుకోవాలంటే సెట్టింగ్స్ వత్తండి, మళ్ళీ ఆరో మార్క్ ద్వారా ఇక్కడికి రండి. ఇప్పుడు చూడండి, ఐరన్ అన్నది ఆఫ్లో ఉందన్నమాట. ఇట్లా బ్లాక్లో ఉంటే దాన్ని మళ్ళీ మనం ఆన్ చేయాలి అంటే మైనస్ కానీ ప్లస్ కానీ వస్తామనుకోండి, ఇట్లా వైట్లో వస్తే ఐరన్ అన్నది ఆన్ అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, చూసారా ఎంత క్లారిటీగా సౌండ్ వస్తుందో. చూసారుగా సౌండ్ అయితే వస్తుంది. మీరు తిప్పుతూ ఉన్నప్పుడు ఇక్కడ నెంబర్ని కూడా చూడవచ్చు. 0 నుంచి 20 వరకు వస్తే ఐరన్ అండి. క్లారిటీగా సౌండ్ అయితే ఉంది. ఇప్పుడు ఐరన్ అనేది మనం ఆఫ్ చేయబోతున్నాము. ఈ సెట్టింగ్స్ బటన్ వచ్చేసేసి దీన్ని ఐరన్ పైకి తీసుకొచ్చి మైనస్ కానీ ప్లస్ కానీ వస్తా కానీ ఇట్లా బ్లాక్ వచ్చిందంటే ఐరన్ అన్నది మీకు చూసారా, ఇప్పుడు ఐరన్ పైన మనకు ఎటువంటి సౌండ్ అయితే లేదనమాట. ఆఫ్ అయిపోయింది ఐరన్ని. 100 చూసారు కదా, ఈజీగా అయితే ఐరన్ అనేది అయితే ఆఫ్ అయిపోయింది అనమాట. ఐరన్ ఆఫ్ అయిపోయినా కూడా గోల్డ్ ఉన్నా, సిల్వర్ ఉన్నా, కాపర్ ఉన్నా, ఇంకేది ఉన్నా కూడా పట్టుకుంటుంది. ఐరన్ అన్నది ఒక్కటి మాత్రమే ఆఫ్ అయిపోతుంది, ఇంకా వేరేదైతే ఆఫ్ కాదు. ఇప్పుడు చూడండి, అక్కడ గోల్డ్ పెట్టాము. గోల్డ్ పెట్టగానే గోల్డ్కి సౌండ్ వస్తుంది చూసారా. 21 to 32 వచ్చి గోల్డ్ అనమాట. చూసారా, అట్లా సౌండ్ వస్తుంది. 21 to 32 కూడా మనకి ఇక్కడ నెంబర్ వస్తుంది. అట్లా మనకు డిఫరెంట్ నెంబర్స్ కూడా ఉంటాయి. గోల్డ్కి వేరు ఉంటుంది, సిల్వర్కి వేరు ఉంటుంది, కాపర్కి వేరు ఉంటుంది, ఇత్తడి అల్యూమినియానికి కూడా డిఫరెంట్ నెంబర్స్ ఉంటాయి. మనకి ఏదైనా మెటల్ వద్దనుకుంటే ఇలా మెటల్ కూడా ఆఫ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ఒక వీడియో కూడా, ఏదైనా మెటల్ వద్దంటే ఎలా ఆఫ్ చేయాలన్నది కూడా నేను త్వరలోనే అయితే చేస్తాను. ఇక్కడ బ్యాటరీ ఇండికేషన్ వస్తుంది చూసారు కదా, ఈ బ్యాటరీ ఇండికేషన్, ఈ బ్యాటరీ అనేది డౌన్ ఉంటే మనం ఛార్జ్ చేసుకోవాలని అర్థం అన్నమాట. ఓకేనా, బ్యాటరీ డౌన్ ఉంటే మనం బ్యాటరీ ఛార్జ్ చేసుకోవాలని అర్థము. ఇక్కడ మనకు మోడ్స్ అయితే నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసేసి మనకి ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఒక బార్ ఉంది. ఈ బార్ అన్నది ఏంటంటే మనకు మినరల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ బార్ అన్నది కంప్లీట్గా ఇట్లా నెంబర్స్ అన్నవి పెరుగుతుంటాయి. బ్యాటరీ ఎలా ఉంది అలా బ్యాటరీ అట్లా చుక్కలు వస్తుంటుంది. అలాంటప్పుడు గ్రౌండ్ బ్యాలెన్స్ కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. అదొక ఇండికేషను. అయితే ఇప్పుడు ఈ ప్లస్ మైనస్ ఈ ఆరో మార్కులు ఎక్స్ప్లెయిన్ చేశాను. సెట్టింగ్స్ గురించి చెప్దాము. ఈ సెట్టింగ్స్ ఇట్లా వత్తగానే కిందికి వచ్చాం. కిందికి వచ్చిన తర్వాత వాల్యూమ్ అన్నది మనం ప్లస్ అని వత్తితే పెరుగుతుంది, మైనస్ అని వత్తుతుంటే తగ్గుతుంది. చూసారు కదా, వాల్యూ మనకి ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. మళ్ళీ పక్కకు రావాలంటే ఈ ఆరో మార్క్ వత్తాలి. ఇప్పుడు ఈ సెట్టింగ్స్ వత్తగానే కిందికి వచ్చాము, దాని తర్వాత పక్కకు రావాలంటే ఆరో మార్క్ వత్తగానే ఇది వచ్చి ఏదైనా మెటల్ వద్దనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. అది ఎలా అన్నది కూడా నేను రాబో రోజుల్లో ఒక కంప్లీట్ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. ఆ వీడియోని మిస్ కాకూడదు అంటే మీరు ఎవరైనా మా యొక్క యూట్యూబ్ ఛానల్కి ఫస్ట్ టైం కానీ వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ చూడండి, మళ్ళీ మనకి ఇప్పుడు కొంచెం టైం ఎక్కువైపోయింది కాబట్టి వెళ్ళిపోయింది. ఇక్కడ పైన జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు మనం కిందికి రావాలి అంటే మళ్ళీ సెట్టింగ్స్ వత్తాలి. ఇక్కడికి వచ్చాను చూసారు కదా, మళ్ళీ ఇటు సెట్టింగ్స్, ఇది ఆల్రెడీ చెప్పాను. ఇది ఐరన్ ఆఫ్ అనమాట. ఐరన్ అనేది ఎట్లా ఆఫ్ చేయాలన్నది కూడా నేను చూపించాను. నెక్స్ట్ వచ్చేసేసి ఇది కూడా మనకు నేను త్వరలో మీకు ఎప్పుడైతే ఇది చెప్తానో దీని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఎప్పుడైతే మీరు మెటల్ని ఆఫ్ చేయాలి అనుకుంటున్నారో, ఏదైనా మెటల్ వద్దనుకుంటే ఆఫ్ చేయొచ్చు. మనకు ట్రాష్ మెటల్స్ని, గుట్కా ప్యాకెట్లు కానీ, బేసీసా మెటల్స్ని కానీ అది ఎలా ఆఫ్ చేయాలనో వీడియో చేస్తానో అప్పుడు దీని గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. దీని గురించి చెప్పింది. దాని తర్వాత మనకు ఫ్రీక్వెన్సీ, మన ఇండియన్ సాయిల్కి ఎప్పుడు F1 F2 3 అని ఉంటుంది. మన ఫ్రీక్వెన్సీ మాత్రం మీరు ప్లస్ అని వస్తే కిందికి అటు ఇటు వెళ్తుంది అనమాట. ప్లస్ మైనస్ అని వస్తుంటే చూసారా, F2లో పెట్టుకోండి ఫ్రీక్వెన్సీ. మళ్ళీ మనం ఇట్లా కొంచెం పక్కకు రాగానే లాస్ట్ వన్కి వస్తాము. ఇది బ్లూటూత్ కనెక్షన్ అండి, చాలా ఇంపార్టెంట్. బ్లూటూత్ అన్నది బ్లూటూత్ పైకి వచ్చిన తర్వాత మనం బ్లూటూత్ వైర్లెస్ హెడ్ ఫోన్స్ మనం కనెక్ట్ చేసుకుంటే ఇది కొత్తగా ఫ్యూచర్ అనమాట. సౌండ్ బయటికి రాదు, మన యొక్క
మనం ఏదైతే పెట్టుకుంటామో బ్లూటూత్ హెడ్ ఫోన్స్ దాంట్లోనే సౌండ్ వస్తుంది. కొంత సమయం అయిపోయిందంటే ఫీచర్స్ అన్ని బ్యాక్ వెళ్ళిపోతాయి. మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే సెట్టింగ్స్ వత్తండి, ఈ యారో మార్క్ ద్వారా లాస్ట్ వరకు వచ్చేయండి. ఇట్లా లాస్ట్ వరకు వచ్చిన తర్వాత కిందికి రావాలంటే ఇప్పుడు ఈ బటన్ వత్తండి. ఈ బటన్ వత్తగానే కిందికి వచ్చాం కదా. వచ్చిన తర్వాత ఇప్పుడు మనము బ్లూటూత్లో ఉన్నాం, ప్లస్ అని వస్తే బ్లాక్ వస్తుంది. బ్లాక్ వచ్చింది అనుకోండి, బ్లూటూత్ అన్నది ఆన్ అయినట్టు అనమాట. మనం ఆన్ అయిందా లేదా చూడాలంటే మొత్తం బ్యాక్ వచ్చేసిన తర్వాత చూసారు ఇక్కడ బ్లూటూత్ సింబల్ కనిపిస్తుంది. ఆ బ్లూటూత్ సింబల్ ఉందంటే బ్లూటూత్ ఆన్ అయినట్టు, కానీ సౌండ్ మాత్రం బయటికి వస్తూ ఉంది. ఇప్పుడు మీరు ఇంటే కనుక చూడండి, సౌండ్ వస్తుందంటే బ్లూటూత్ కనెక్ట్ చేయలేదు కాబట్టి సౌండ్ బయటికి వస్తూ ఉంటుంది. అదే కనుక మనం బ్లూటూత్కి కనెక్ట్ అయింది అనుకోండి, సౌండ్ మాత్రం బయటికి అయితే రాదు. బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసేటప్పుడు మన అందులో ఏం పేరు వస్తుందని అడుగుతుంటారు చాలామంది. నోక్తా అని వస్తుంది. నోక్తా అని వచ్చినప్పుడు దానికి కనెక్ట్ చేసుకోవడమే. కనెక్ట్ చేసుకుంటే సౌండ్ బయటికి రాకుండా మనమే వినవచ్చు అన్నమాట. కనెక్ట్ అయితేనే సౌండ్ బయటికి రాదు, అదొక విషయం అయితే గుర్తుపెట్టుకోండి. కనెక్ట్ కాకపోతే సౌండ్ బయటికి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఆఫ్ చేయాలంటే సెట్టింగ్స్ వచ్చేసి లాస్ట్ వరకు వచ్చేయండి. లాస్ట్ వరకు వచ్చిన తర్వాత కిందికి రావాలంటే మళ్ళీ ఇది వత్తండి. వచ్చిన తర్వాత మనం ప్లస్ కానీ మైనస్ కానీ వస్తామనుకుంటే మళ్ళీ పోతుంది అనమాట. మళ్ళీ బ్యాక్ వచ్చేస్తే చూడండి, ఇప్పుడు ఇక్కడ సింబల్ అయితే లేదనమాట, ఎందుకంటే మనం బ్లూటూత్ ఆఫ్ చేసాం కాబట్టి. మళ్ళీ సెట్టింగ్ వచ్చేసేసి లాస్ట్కి వచ్చేసేయండి. లాస్ట్కి వచ్చిన తర్వాత కిందికి రావాలంటే ఇట్లా కిందికి రావాలంటే బ్లూటూత్ వత్తాలి. ఇక్కడికి వచ్చాం. దాని తర్వాత మనం పక్కన వచ్చి వైబ్రేట్ అనమాట. ప్లస్ అని అంటే వైబ్రేట్ అవుతుంది, మనకు వైబ్రేట్ మోడ్ ఆన్ అవుతుంది అనమాట. మైనస్ అంటే మళ్ళీ తీసేయవచ్చు. మళ్ళీ ఇది ఒక స్క్రీన్ బ్రైట్నెస్, ఇందాక ఆల్రెడీ చెప్పాను, స్క్రీన్ యొక్క బ్రైట్నెస్ పెంచాలన్నా తగ్గించాలన్నా మనం దీని ద్వారా చేసుకోవచ్చు అనమాట. మీకు ఎంత కావాలంటే అంత స్క్రీన్ పెట్టుకోవచ్చు. మళ్ళీ పక్కన వచ్చేసి లైట్ వస్తుంది. నైట్ ఏమైనా లైట్ కావాలి అంటే ఈ కింద లైట్ వస్తుంది. మనం ప్లస్ అని ఇట్లా ఆన్ చేయగానే చూసారా లైట్ అయితే కింద పడుతుంది. ఇప్పుడు కింద మీరు చూడవచ్చు లైట్ కరెక్ట్ దాని డిటెక్టర్ కాయిల్ మధ్యలో పడుతుంది. మళ్ళీ మనం మైనస్ అనగానే ఆ లైట్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. ఇంతే అండి సెట్టింగ్స్. ఈ పక్కన ఉన్నది ఏంటంటే ఇది ఎప్పుడన్నా సరే మీరు కొత్త అప్డేట్ వచ్చింది అంటే కనుక నోక్తా డిటెక్టర్స్ వెబ్సైట్లో అప్పుడు మనం కనెక్ట్ చేసుకొని అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఫార్మ్వేర్ అప్డేషన్ అనమాట. ఇది ఎలా చేయాలన్నా కూడా నాకు త్వరలో అయితే ఒక రిక్వైర్మెంట్ ఏదైనా అప్డేట్ వస్తే చెప్తాను. అప్డేట్లో మీకు ఏం లేదండి, ఈ యొక్క స్క్రీన్ మారుతుంది, సాఫ్ట్వేర్ మారుతుంది తప్ప హార్డ్వేర్ డెప్త్ అయితే మారదు. డెప్త్ ఎప్పుడు కూడా మన కాయిల్ సైజుని బట్టి డిపెండ్ అవుతుంది. ఇది వాటర్ ప్రూఫ్, నీళ్ళలో ముంచినా కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే మిషన్ ఆఫ్ అయిపోతుంది. ఈ బటన్ ఉంది కదా, ఇది పిన్ పాయింట్ మోడ్ అనమాట. మనం కరెక్ట్ పిన్ పాయింట్ తెలియాలంటే సైడ్కి వచ్చి ఇట్లా ఒత్తినాం అనుకోండి, వచ్చి దాని పైకి రాగానే చూడండి మెటల్ పైకి రాగానే కుయ్ అని సౌండ్ వస్తుంది. అదే సైడ్కి వస్తే సౌండ్ ఉండదు. చూసారా మెటల్ పై నుంచి మళ్ళీ మెటల్ పైకి వెళ్తున్నప్పుడు సౌండ్ అయితే వస్తుంది, అంటే దాని పైకి వెళ్ళినప్పుడు ఎక్కువ సౌండ్ వస్తుంది. ఇది పిన్ పాయింట్. పిన్ పాయింట్ అనేది ఎప్పుడు దానిపైన ఒత్తకూడదు, పక్క కొత్తిన తర్వాత దాని పైకి తీసుకొని రావాలి. దాన్నే పిన్ పాయింట్ అంటారు. మనం డైరెక్ట్ దానిపైన వస్తే పిన్ పాయింట్ రాదు. ఒకవేళ సౌండ్ ఎక్కడైతే వచ్చిందో దాన్ని ఒక ఇంటూ మార్కు పెట్టుకొని పక్కన పిన్ పాయింట్ బటన్ ఒత్తి దాని పైకి రాండి. ఎక్కడైతే సౌండ్ ఎక్కువగా వచ్చిందో అక్కడ డైరెక్ట్ పాయింట్ పైన ఉన్నాం, ఒక మెటల్ పైన ఉన్నాం అని అర్థము. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అవుతుంది. మీరు కానీ మన యూట్యూబ్ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కింద గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. మేము ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తామో మీకు కూడా నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. తద్వారా మీరు కూడా మా వీడియోస్ని చూడవచ్చు. ఈ బటన్ ఉంది కదా, ఇది లాంగ్ ప్రెస్ చేస్తే మిషన్ అయితే ఆఫ్ అయిపోతుంది. టేక్ కేర్ అండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.